ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చేపట్టిన మనవాడలో మన ఆదిరెడ్డి కార్యక్రమం మంగళవారం రాత్రి 45-46 డివిజన్ల పరిధిలో రామదాసుపేటలో కొనసాగింది. పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం ప్రజలతో కలిసి డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలు స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించారు. ఇప్పుడు అదే కావాలని ఇచ్చారు వాళ్ళు ఖాళీ చేయకుండా ఎండోమెంట్స్గా చాలా జాగ్రత్తగా చేయాలి సార్. అడిగాని కోర్టుకి వెళ్ళాడు అనుకోండి ఇంకా సరే తలో చేసి వర్కౌట్ చేసి క్లియర్గా పేపర్లో రండి. విగ్రహానికి ఎంత అవుతుంది, కార్యక్రమానికి ఎంత అవుతుంది, కార్యక్రమం దాతలు అందరినీ కలపండి. క్లారిటీ తీసుకో అమ్మా. ఇది టెండర్ స్టేజ్లోనే ఉంది, అవుపోతుంది. నెక్స్ట్ వర్క్ అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా ఏమున్నాయంటే చూసుకోండి. ఓకే అన్న, కలుస్తాం మళ్ళా. థ్యాంక్ యూ. చూడు రవణ్ ఎవరిని ఇచ్చుకొని వస్తా అన్నారు. ఆ రోజు మగవాళ్ళు అడిగారు, ఆడవాళ్ళు లేరు. ఎవరు పెద్ద ఆయన ఎవరు అడిగారు? మీ ఆయన గారు. అలా అలాగే చేద్దాం, చేస్తే కనీసం వాళ్ళకి మనం చేసాం. ఇంకోటి ఇప్పుడు ఈయన చెప్పింది ప్రాక్టికల్, నాకు అర్థం. చెట్టు ఏంటి బాగా గుబురుండే తీయించారా మన వైర్లప్పుడు? అలా అలాగే మంచిదేలే. మళ్ళీ వర్షాకాలం అలా పడుతుంటాయి ఏదో ఒకటి. అట్టు మాడిపోయిందాక మళ్ళీ తిట్టుకుంటారు చూడు. సరే అమ్మాయి. ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టేసుకున్నాం. ఎక్కడ సక్క వేయడం లేకపోతే సక్క ఏంటి క్లోజు? ఏం లేదండి, ఎట్టండి గుమ్మాలు కొట్టకూడదని ఒకరు దానికే వచ్చాను తల్లి. దాదా నువ్వు అడుగుదు ఎందా. ఈరోజు నేను వస్తున్నా ఏంటి? అదే అదే ఇప్పుడు ఏం చేశారు సొల్యూషన్? పైప్ లైన్ పెట్టించారా ఏంటి? సారందర్మెట్ట దగ్గర మళ్ళీ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పైది కడుతున్నాం. దానివల్ల అసలు ఇంకా ఉదయం సాయంత్రం నీటి సమస్య అనేది సంవత్సరం లోపు ఉండదు. కొత్త ప్రాజెక్ట్ తెచ్చాం 95 కోట్లు. 70-80 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య క్వారీ ప్రాంతంలో. ఆ లోపు కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చెయ్యాలి. అంటే లైన్ వేసినా రాదు సార్, మనకి సరిపోదు సార్. కాదండి, అసలు మీరు ట్యాప్ ఇన్స్పెక్టర్ గారు పిలిచి చెప్తారు. ట్యాప్ ఇన్స్పెక్టర్ ఏరి కళ్ళు బాగాలేదండి. ఒకసారి చెయ్యండి. సెటిల్మెంట్ అంటే ఒక ఇల్లు ఫిక్స్డ్గా ఇంత ఆస్తి ఇవన్నీ అనుకుంటున్నారు. ఈ జనరేషన్ పిల్లలు సెటిల్మెంట్ అంటే పీస్ ఆఫ్ మైండ్, ఇండివిజువాలిటీ. వాళ్ళ బ్యాంక్లో ఇంత అమౌంట్ ఉంటే చాలు, మేము హ్యాపీగా ఇన్సూరెన్స్లు కట్టేసుకొని మేనేజ్ చేసుకుంటాం. మనకి ఇన్సూరెన్స్ ఇవేం తెలియదు. హైదరాబాద్లో లైన్ అలా తిరిగి ఇలా వస్తుంది. అలా దగ్గర నుంచి ఇవ్వడానికి పెట్టించాం సార్. పెట్టించాము, గోడ కట్టి దాని మీద కడదాం అన్నారు, అన్నీ చేశారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మనం రోడ్డు వేయించాం కదండి, అప్పుడు దాంతో పాటు పెట్టేవాడు. ఇంకోటి కూడా ఏకంగా 5 అడుగుల లోతులో ఉంది పైప్ లైన్, అది మార్చాం. ఆ వీధి కూడా వచ్చేస్తుంది కదా. వచ్చింది, ఒకటే రెక్టిఫై అవ్వలేదండి.
మేము మాట్లాడతాం. ఎప్పుడు అడిగితే అప్పుడు వెంటనే నెలకొని పంపిస్తూ ఉంటాం. లేదు అలా కాదు, నేను మాట్లాడతాను. 7 ఇళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేయాలని నేనే మాట్లాడతాను. అలా టైం వేస్ట్ అవ్వదు కదా. మోటార్ ఏదో సరిపోవట్లేదు కెపాసిటీ, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కూల్స్ అన్నిటికీ ఎస్టిమేట్ ఒకటి రెడీ చేసుకుని ప్రసాద్ నోట్ చేసుకో. ఉందా? ఒక్కసారి మీరు రివ్యూ చేసి నాకు చెప్తే. ట్యాప్ ఉంది, సరిపోవట్లా. ఒకసారి అది ప్రెషర్ పంప్ ఒకసారి చెక్ చేయండి సార్. 3 స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది సార్. 3 స్కూల్ కూడా ప్రసాద్ టక్కుర్దా 3 స్కూళ్ళు చెక్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వి, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఇక్కడ మెట్లు అది అయిపోతుందా? లేదండి, ఇప్పుడు రోడ్ అయ్యిందండి. ఏ రోడ్డు? మొరలన్న రోడ్డు ఎదురుగుంటే చిన్న మొక్క వేసేసారు. నెక్స్ట్ మెట్లు స్టెప్స్ మొదలు పెట్టండి. మనం వచ్చి అది కాదమ్మా, అంతా కలిపి నీరు ఎక్కడ చేరుతుంది? లోతట్టు ప్రాంతంలో చేరుతుంది. మన కూటమి వచ్చిన తర్వాత ఆ పంపులకి ఇప్పుడు దాకా జనరేటర్ లేదు, మీకు తెలుసో లేదో. జనరేటర్ లేదు కదా. నేను వచ్చిన తర్వాత మీ బాధ అర్థం చేసుకుని, ఎందుకంటే ప్రతిసారి గుడికి వచ్చినప్పుడు మోటార్ పెట్టారు, దాని తర్వాత రోడ్ హైట్లు పెంచాం, 3 వైపుల రోడ్లు చూసారు, హైట్ పెంచాం. ఇంకా ఏం చేయగలిగా అన్ని చేస్తున్నాం. ట్రై చేద్దాం. ఇంకా పక్కన అంటే పక్కన వీళ్ళందరూ మాట్లాడుకుంటూ 2.0లో 95 crores తోటి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించి ఇప్పుడు సారందర్ మెట్ట దగ్గర పెద్ద ట్యాంక్ కడుతున్నాం. ఇంకా మనకి మరొక 40 సంవత్సరాలు ఈ సమస్య లేకుండా ఉదయం సాయంత్రం గంట తగ్గకుండా నీరు వచ్చేటట్లు ప్రాజెక్ట్ మొదలు పెట్టేసాం. ఒక 8-9 నెలలు అయిపోతుంది. మన ఎంపీ గారి సహకారంతో తెప్పించాం. 70-80 సంవత్సరాల నుంచి సమస్య ఈ క్వారీ ప్రాంతానికి. ఎత్తు ఎక్కువ ఉంటుంది, ఇలాగ ఆనందనగర్ ఎత్తెక్కితే నీరు ఎక్కదు, మళ్ళీ పైనుంచి తీసుకురావాలి. అందుకే ఇప్పుడు పైనుంచి ఎస్టిమేట్ 20 లక్షలు అవుతుంది, చేయించేస్తాం. ఏమ్మా అందరిది ఇదే ప్రాబ్లం. ఇది రోడ్డు కూడా డ్రైన్ కూడా పెట్టారమ్మా ఈ వార్డులోనే. ఇప్పుడు దాకా మనం 1,10,00,000 దాకా వర్కులు చేసాం. ఇంకా 8 కోట్లతో చేయాలి మొత్తం డ్రైన్లన్నీ చిన్న చిన్నవి. కానీ మేము కూడా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ చిన్న చిన్న డ్రైన్స్ ఇలా ఇళ్ళల మించి వెళ్తాయి, మనమేమో ఇంటింటికి బాగా దగ్గరలో కడతాం. మెట్లన్నీ కొట్టి డ్రైన్లు వేస్తున్నాడు, ప్రజలు కూడా సహకరించాలి. ఇక్కడే ఒక చోట శాంక్షన్ చేయించాం, ప్రజలు అందరూ ఫస్ట్ ఓకే అన్నారు. శాంక్షన్ అయిన తర్వాత మా గుమ్మాలు ఎలా కొడతారు. పబ్లిక్ సహకరిస్తే గుమ్మాలన్నీ ఇప్పుడు 40th వార్డు ఉంది, 28 సంవత్సరాల నుంచి డ్రైన్ వేయలేదు అక్కడ. ఇప్పుడు కష్టపడి నేను శాంక్షన్ చేయిస్తే ప్రజలందరూ ముందుకు వచ్చి మా ఇల్లు కొట్టండి అని ఇప్పుడు చేయించుకుంటున్నారు. అలా ప్రజలు ఒప్పుకుంటే ఏదైనా చేయించవచ్చు. సత్యానికి ఇది కూడా ఉంది కదా ఏఈ గారు, ఇక్కడ అడుగుతున్న డ్రైన్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాగే అమ్మా చెప్తాను. ట్రీట్మెంట్ చేసి ముందు బోన్ మ్యారో టెస్ట్ చేసి సెట్ అయిందనుకో, ఆపరేషన్ కొంటే బెంగళూరు కాలే తీసుకెళ్తారు. నెంబర్ చూడవా, ఎవరున్నారు? బన్నీ ఎవరు రాలేదా? అన్నా గుడ్ మార్నింగ్. 46th వార్డులో తలసీమ పేషెంట్ ఐడెంటిఫికేషన్ అయ్యింది. మీ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళ నెంబర్ కూడా పెడతాను. కొద్దిగా నెక్స్ట్ స్టెప్ ఎలా ప్రాసెస్ చేయాలో కొద్దిగా కోఆర్డినేట్ చేయించండి అన్న, కొద్దిగా పర్సనల్గా చూడండి. ఓకే నమస్తే. వీళ్ళతో మాట్లాడుకుంటాం. వీళ్ళ దగ్గరే మొత్తం నగరంలోని చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ వీళ్ళకి దగ్గరే ఉన్నారు. వీళ్ళే అన్ని టెస్టులు ఫ్రీగా చేయించి బెంగళూరు తీసుకెళ్ళి ఒకవేళ సెట్ అయితే ఫ్రీ ఆపరేషన్ కూడా 40-50 లక్షలు కూడా వీళ్ళే చేయిస్తారు. గవర్నమెంట్ నుంచి ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ సపోర్ట్ కావాలితే చేయిద్దాం. అలా పెన్షన్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్ వస్తే డిఎంఎన్హెచ్ఓ పెట్టేయచ్చు కదా. అయితే నేను రిక్వెస్ట్ పెట్టేస్తాను, ఇది డిఎంఎన్హెచ్ఓకి పెట్టేయాలి. నేను లెటర్ ఇస్తే అయిపోద్దమ్మా. అది ఓ పని చేయండి, మీరేం చేస్తారు అలాగే కదా 10ంటికి ఆఫీస్ తీసుకొచ్చండి, లెటర్ ఇచ్చి డిఎంఎన్హెచ్ఓ పంపించేద్దాం.